ఎన్ని రకాల మసాలా కలుపుతారని ఇక్కడ? 15 రకాల ఐటమ్స్. చికెన్ వచ్చేసి 400 అన్న, మటన్ వచ్చేసి 800. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కురుమూర్తి జాతరలో ఉన్నాం. కురుమూర్తి జాతరలో ఒకనొక స్పెషాలిటీ ఏంటంటే మటన్ సీకులు, చికెన్ సీకులు ఇక్కడ దొరుకుతాయి. చాలా ఫేమస్ కదా కురుమూర్తి జాతర అంటే. కురుమూర్తి స్వామి తర్వాత ఇక్కడ మటన్ సీకులు, చికెన్ సీకులు కాల్చినవి చాలా ఫేమస్. దాని గురించి మీకు మొత్తం వీడియో చూపిస్తా చూడండి. వాతావరణం చాలా బాగుంది కాబట్టి, వెదర్ కూల్గా ఉంది కాబట్టి దయచేసి మీరందరూ ఈ జాతరని ఎవరైతే ఎంజాయ్ చేయాలనుకున్నారో ఈ మటన్ సీకులు, చికెన్ సీకులు తింటే మాత్రం ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చూపిస్తా ఇక్కడ ఎన్ని రకాల మసాలాలు కలుపుతారు, అసలు ఎందుకు ఇంత స్పెషాలిటీ అనేది మీకు పూర్తిగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా చూడండి. మెయిన్ టెంపుల్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడ షాప్స్ మొత్తం ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం మటన్, చికెన్ సీకులు కలుస్తారు. ఇక్కడ ఆంధ్ర నుంచి కావచ్చు, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా తినడానికి సార్ స్పెషల్ గా. ఇది మటన్ అప్పుడే కోసి కాల్చి ఇస్తారు మనకు. ఒకసారి ఇక్కడ అడుగుదాం కేజీ ఎంత, ఎన్ని రకాల మసాలా కలుపుతారు, ఎందుకు ఇంత స్పెషాలిటీ అనేది ఒకసారి క్లియర్ గా అనుకుందాం. ఒకసారి ఇక్కడ అన్న అనేది తెలుస్తున్నాం. అన్న మటన్ ఎంత అన్న కేజీ? 800. మటన్ 800. చికెన్ ఎంత? 400. అయితే ఎందుకు ఇంత ఫేమస్ అని? ఇక్కడ కురుమూర్తిలో చికెన్ సీకులు, మటన్ సీకులు చాలా ఫేమస్ కదా. ఎందుకు ఇంత ఫేమస్? 50 ఇయర్స్ నుంచి, 50 సంవత్సరాల నుంచి మన పూర్వీకుల నుంచి ఇది మా తాతల నుంచి, మా తాతల నుంచి. ఎన్ని రకాల మసాలా కలుపుతారని ఇక్కడ? 15 రకాల ఐటమ్స్. 15 రకాల ఐటమ్స్. అంటే ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసుకుంటారు? ఒక 15 రోజుల ముందర. 15 రోజుల ఉద్దాల కంటే 15 రోజుల ముందర. ఉద్దాల కన్నా 15 రోజుల ముందు తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ఇది మనకు అప్పుడే కల్పిస్తారా? అప్పుడే చట్నీ మాదిరిగా తయారు చేసి పెడతాం. చట్నీ మాదిరిగా తయారు చేసి పెట్టేస్తాం ఓన్లీ మసాలా కరికి. దాని తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆయిల్, వాటర్ వేసి కలిపి చికెన్ కలిపేస్తాం. ఎన్ని రోజులు ఉంటాయి జాతరలో? ఇది నెల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఈ మటన్ సీకులు, చికెన్ సీకులు నెల వరకు వస్తాయి. ఎప్పుడు? నెల రోజులు. చికెన్ ఏమో కేజీ ఎంత? 400. మటన్ 800. ఓకే ఓకే. షాప్ నెంబర్ 3 దగ్గర అయితే మనం తీసుకుంటున్నాం. ఆర్డర్ పెట్టడం జరిగింది. ఒక 1/2 కేజీ మటన్ని కట్ చేసి ఆ మసాలాలన్నీ మిక్సింగ్ చేసి మంచిగా వాటిని సీకుల పైన కాల్చి ఇస్తారు. వీటిని మనం కబాబులు అంటాం. చికెన్ కబాబ్, మటన్ కబాబ్. మటన్ కట్ చేసిన తర్వాత ఆ మసాలా అనేది ఆ ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేస్తున్నాడు. మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక సీకు తీసుకొని ఆ సీకుకు మొత్తం ఇలా కుక్ చేసి దాని సీకుల పైన కలుస్తాడు. ఆ లోపు మనం వేరే దగ్గర కనుక్కున్నాం. ఇందాక మనం ఆర్డర్ ఇచ్చిన దగ్గర కాకుండా ఇక్కడ వేరే షాప్ దగ్గరకు వచ్చినాం. అక్కడ కూడా అడిగి తెలుస్తున్నాం అసలు వీళ్ళేం చెప్తారు. ఒకసారి వాళ్ళు మాట్లాడుతున్నారు. చెప్తా మళ్ళీ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. అన్న మీ పేరన్నా? నా పేరు నరేందర్ జీ అన్న. నరేందర్ జీ. మీరు ఎన్ని రోజులైంది షాప్ పెట్టి ఇక్కడ? 1 వీకా? 1 డేస్ ముందు పెట్టాను. 1 డేస్ ముందు పెట్టారా? ఎన్ని రోజులు ఉంటా జాతర? ఇది మినిమం 4 రోజులు ఉంటుంది. మినిమం 4 రోజుల? 30 డేసా? 30 డేస్ వరకు. ఎంత అమ్ముతారు ఇక్కడ చికెన్, మటన్? చికెన్ వచ్చేసి 400 అన్న, మటన్ వచ్చేసి 800. మటన్ వచ్చేసి 800. ఇక్కడ ఎందుకని ఇంత స్పెషాలిటీ? ఇప్పుడు ఆంధ్ర నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారంట తినడానికి. అవును. ఎందుకంత ఫేమస్ ఇక్కడ? మళ్ళీ కబాబ్ చికెన్ అనేది చాలా ఫేమస్ అన్న. కబాబ్ మటన్ కానీ చికెన్ కానీ చాలా ఫేమస్. మన ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడ కూడా ఇలా కాల్చారు, ఇలా టేస్ట్ కూడా దొరకదు. అంటే ఎందుకంత టేస్ట్, ఎందుకు అంత? దీంట్లో మేము వేసే ఐటమ్స్ అలా ఉంటాయి కాబట్టి. దాదాపు మేము దీంట్లో 16 రకాల ఐటమ్స్ వేస్తుంటాం. 16 రకాల ఐటమ్స్ అంటే మసాలా ప్రిపేర్ చేస్తాం. అంటే ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసుకుంటారు? ఒక దాదాపు 1 మంత్ నుంచి దాదాపు 1 మంత్. అంటే జాతరకు 1 మంత్ ముందు 1 మంత్ నుంచి ప్రిపేర్ చేసుకుని తర్వాత షాప్ అది మక్కిన తర్వాత దాని టేస్ట్ అనేది వేరే వస్తుంది. మక్క పెడతారు అనమాట. అంటే ఎన్ని రోజులు మక్క పెడతారు అట్లా? 1 మంత్ సార్. 1 మంత్ వరకు మక్క పెట్టి తర్వాత తయారు చేస్తారు. మన మటన్ అయితే రెడీ అవుతుంది. ఆ సీకులో కూర్చున్న తర్వాత కాల్చడమే. ఇంకా 1 మంత్ ఉంటుంది జాతర కాబట్టి అందరు రావచ్చు. దేవుడికి ఉద్దాలు సమర్పించిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మన ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ చాలా మంది చేస్తారు. విన్నారు కదా, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు విన్నారు ఆల్రెడీ 16 రకాల మసాలాతో స్పెషల్ గా ఒక మసాలాను ప్రిపేర్ చేసుకుని దాన్ని బాగా మక్కబెట్టి జాతరకి 1 మంత్ ముందు ప్రిపేర్ చేసుకుంటారు. అంటే టేస్ట్ రావడానికి 2 రోజుల ముందు చేసుకుంటారు కాబట్టి అంత టేస్ట్ వస్తుంది. అందుకే కురుమూర్తి జాతరలో మటన్ సీకులు, చికెన్ సీకులు చాలా ఫేమస్ కాబట్టి మీరు ఇప్పుడు జాతరకి ఎవరైతే వచ్చే వాళ్ళు ఉంటారో ఇంకా 4 రోజుల పాటు జాతర ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా మీరు అందరు జాతరకి రావచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఎన్ని రోజులు తింటారు అబ్బాయి ఇంటి దగ్గర? ఇక్కడ రండి, ఇక్కడ వచ్చి తినండి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇక్కడ మటన్ సీకులు, చికెన్ సీకులు ఎలా ఉంటాయో తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మా బామ్మడిది బాగా వచ్చి నిలబడ్డాడు.
మా సీకులు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడ. అదేనా జాతర ఈ మంత్ 22కి స్టార్ట్ అయింది. ఇంకా 1 మంత్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ మధ్య వచ్చేవాళ్ళు ఇక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. ఎలాంటి వంటకమైనా సరే నిప్పుల మీద చేసే ఆ టేస్ట్ వేరు ఉంటుంది. కట్టె బొగ్గుల మీద చేస్తున్నారు చూడండి, చాలా సూపర్ ఉంటుంది. ఎంత సిలిండర్ మీద చేసినా కానీ వేస్ట్, మంట మీద చేసినంత టేస్ట్ అయితే రాదు. మనందరికీ తెలిసిన విషయము. ఇక్కడ ఎర్రటి నిప్పులపై కాల్చిస్తారు కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. మా ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది. పార్సల్ కూడా కట్టేసిండు. మీకు షాప్స్ మొత్తం ఒకసారి వ్యూ చూపిస్తారు చూడండి. కొన్ని వందల షాపులు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొన్ని వందల షాప్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూసే లైన్ కాకుండా బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. అందుకే మీరు వచ్చితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా మనం ఇక్కడ నిలబడి తీసుకొని వెళ్ళొచ్చండి. ఎలాంటి రష్ ఉండదు, ఫ్రీగా ఉంటుంది. జాతర నుంచి మేము బయటకు వచ్చేసినాం. వేరే దగ్గర ఊరు బయట ఇట్లా కూర్చొని తిందామనేసి వచ్చినాం. టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తాం. మీరు మాత్రం ఖచ్చితంగా కురుమూర్తి జాతర రండి, సీకులు టేస్ట్ చేయండి, చూద్దాం, తిని చెప్తాం మీకు ఎట్లా ఉందో. ఓకేనా? ఇందులో వేసేసి ప్లేట్లా ఎట్లా ఉంది నరేంద్ర? బాగున్నా? చాలా బాగున్నా, చాలా చాలా బాగున్నా. టేస్ట్ మాత్రం చాలా సూపర్ ఉంది. మీరు రావచ్చు, తినొచ్చు, బాగుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి పంపించి మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.